హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, 5 minutesలో ఎలాంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలని చూసేద్దాం. ది బెస్ట్ రెసిపీ, హెల్త్కి హెల్త్, టేస్టీకి టేస్ట్ అనమాట. క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక క్యారెట్ని తీసుకొని ఇలా పీల్ చేసేసుకోండి. క్యారెట్ అంతా కూడా పీల్ చేసుకున్నాక దాన్ని సన్నగా తరగండి. చాలామంది పిల్లలు ముక్కలుగా కట్ చేస్తే పాడేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే తినేస్తారనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా సన్నగా తరుక్కోండి. ఇలా తరిగిన క్యారెట్ తురుముని పక్కన పెట్టేసుకోండి. తర్వాత క్యారెట్ రైస్లోకి ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకోండి. అలాగే ఆనియన్తో పాటు 2 నుంచి 3 పచ్చిమిర్చిని కూడా చాప్ చేసి పెట్టుకోండి. ఈ ఒక్క క్యారెట్తో చేసిన క్యారెట్ రైస్ ఈజీగా 4 to 5 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఇక్కడ చూసారుగా, ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, అలాగే మనం చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుమునైతే యాడ్ చేసేసుకోండి. క్యారెట్ తురుము అంతా కూడా బాగా కలిపేసుకొని బాగా మగ్గనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి, లేదంటే క్యారెట్ తురుము అంతా కూడా మాడిపోతుంది. ఇలా క్యారెట్ మగ్గాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. లేదంటే మీరు చిన్నగా చాప్ చేసి వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ అనేది కొద్దిగా స్వీట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోండి లో ఫ్లేమ్లోనే. ఇక్కడ చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీంట్లోనే మనం ముందుగానే అన్నం ప్రిపేర్ చేసేసుకొని చల్లారనివ్వండి. అయితేనే స్టిక్ కాకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా మనం చల్లారబెట్టుకున్న రైస్ని అంతా కూడా దాంట్లో యాడ్ చేసి కలిపేసుకోండి. ఇలా గ్రేవీ అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా పూర్తిగా కలిపేశాక ఇప్పుడు దీంట్లో మనం స్టవ్ ఆఫ్ చేయడానికి ఒక 2 minutes ముందు ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మన ఎన్నో రెసిపీస్ కోసం పూర్తిగా నా ఛానల్ని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్